అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలియంటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ దోసల్ని సగ్గుబియ్యంతో ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ స్పాంజ్ దోసలు చాలా కమ్మదనంతో తింటుంటే నోట్లో కరిగిపోతూ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. మీరు రెగ్యులర్‌గా తినే దోసలు బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ దోసను కూడా ట్రై చేయండి. మీకు చాలా నచ్చేస్తాయి. ఒకటికి 4 తినేస్తారు, అంత బాగుంటాయి. ఈ స్పాంజ్ దోసలోకి చట్నీయే కాకుండా చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీని కానీ సైడ్ డిష్‌గా పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ కప్ వరకు మినపగుళ్ళును వేసుకోవాలి. అలానే 1 కప్ వరకు నార్మల్ రైస్ వేసుకోండి. మీ దగ్గర రేషన్ రైస్ ఉంటే అదే వేసుకోండి. అలానే ఒక చిటికెడు మెంతులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వాటర్ వేసుకుని ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. ఇలా వీటిని అన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పక్కకు తీసేసి మళ్ళీ ఇవంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకుని ఒక 4 అవర్స్ వరకు వీటిని బాగా నాననివ్వాలి. ఇలా ఇవి 4 అవర్స్ వరకు బాగా నానబెట్టుకుంటేనే మనకి స్పాంజ్ దోసలు బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు 4 అవర్స్‌కి ఇవి బాగా నానిపోయే ఉంటాయి. చూసారా? ఒక సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి ప్రెస్ చేసి చూడండి. ఇలా మెత్తగా అయిందంటే మనకి ఇవి బాగా నానిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. నేను 2 బ్యాచెస్‌గా వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను వీటిని మిక్సీ జార్‌లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు గ్రైండర్‌లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సగం వరకు వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకుని మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన బియ్యము, సగ్గుబియ్యాన్ని కూడా ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఈ పిండిని కనీసం 6-8 గంటల వరకు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఇలా పిండి బాగా ఫర్మెంట్ అవుతేనే మనకి దోస స్పాంజ్ లాగా వస్తాయి. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత మీకు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. ఈ పిండి 8 అవర్స్‌కి బాగా ఫర్మెంట్ అయ్యి ఉంటుందండి. చూసారా? పైకి కూడా పొంగింది. ఇలా ఒకసారి తీసినప్పుడు ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయంటే మనకి పిండి బాగా పులిసినట్టు. చూసారా? ఇలా అయితేనే మనకి దోసలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 ½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకుని మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్పాంజ్ దోసలు వేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒక 2 గరిటెలు వేసుకోండి. ఇలా పిండిని వేసిన వెంటనే ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలా కదపండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ దోస పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉండండి. ఇలా 1 స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. చూసారా దోస పైన హోల్స్ ఎలా పడుతున్నాయో? ఇలా దోసకి హోల్స్ పడితేనే మనకి దోస స్పాంజ్ లాగా వస్తుందండి. ఇలా 1 మినిట్ కాలిన తర్వాత ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా టర్న్ చేసిన తర్వాత ఈ దోస 1 మినిట్ కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారా? ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోసని పక్కకు తీసుకోవడమే. అంతేనండి. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా పిండిని తీసుకొని ఇలా 2 గరిటెలు వేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలా కదిపేసి వదిలేయండి. ఇప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ దోసను కూడా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా దోస కాల్చేటప్పుడు ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని కాల్చుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి. అంతేనండి. చూసారా దోసలు ఎంత ఈజీగా అయిపోయాయో? ఇలా దోసలకి మధ్య మధ్యలో హోల్స్ పడితేనే మనకి తినేటప్పుడు ఇవి స్పాంజ్ లాగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని వేడి వేడిగా తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఈ సగ్గుబియ్యంతో చేసిన స్పాంజ్ దోసలు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.